అనేటువంటి పరిస్థితి భారతదేశంలో ఉన్నది అనంటే 80 కోట్ల మంది సబ్సిడీ బియ్యం మీద ఆధారపడి బ్రతుకుతున్నారు అనంటే మన దేశం ఈ స్వాతంత్ర కాలంలో ఎంత అభివృద్ధి చెందిందో పైకి మేడిపట్టు లాగా కనపడతా ఉన్నది. వాస్తవంగా ఈ యొక్క ప్రభుత్వాలు చెప్పేటి అనేటువంటిది దొల్ల అనేటువంటిది ఈరోజు వందలాదిగా ఇక్కడికి కదిలి వచ్చినటువంటి ప్రజలే నిదర్శనం. ఇంతకుముందు ఐక్య ప్రజానాట్య మండలి రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ కన్న వెంకన్న గారు పాట పాడినట్టుగా పేద ప్రజలకు రెక్కాడితే డొక్కాడనటువంటి పేద ప్రజలకు కనీసం 60 గజాల స్థలానికి పట్టా ఇవ్వలేనటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వాలు ఉన్నాయి. పట్టాలు ఇచ్చిన పక్కా ఇండ్లు ఇవ్వలేనటువంటి పరిస్థితి ఉంది. అక్కడ కనీస సౌకర్యాలైనటువంటి రోడ్ల సౌకర్యం కానీ, కరెంటు సౌకర్యం కానీ, నీటి సౌకర్యం కానీ కల్పించనటువంటి పరిస్థితి ఈ రోజున ప్రభుత్వాలు కలిగి ఉన్నాయి. పేదవాళ్ళని ఏ రకంగా గుడిసెల నుంచి తరలించాలి అని చెప్పి ఆలోచన చేస్తున్నారు తప్ప వేలాది ఎకరాల భూములు ఆక్రమించినటువంటి రియల్ ఎస్టేటు మాఫియాను మాత్రం అరికట్టలేనటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వాలు చూస్తూ ఉన్నాం. ఈనాడు ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే వేలాది ఎకరాల భూములు రియల్ ఎస్టేట్ మాఫియా ఆక్రమించుకొని దర్జాగా బ్రతుకుతూ ఉన్నారు. కానీ ఇవాళ జక్కలోది కానీ, ఇంకా ఉర్సు ప్రాంతంలో ఉండబడినటువంటి భూములు కానీ, ఈసుకుండ దగ్గర ఉండబడినటువంటి భూములు కానీ, అస్సంపేటలో ఉండబడినటువంటి ప్రభుత్వ భూములు కానీ పేదవాళ్లకు పట్టాలు ఇవ్వమని చెప్పి సంవత్సరాల నుండి ప్రజలు పోరాటం చేస్తూ కలెక్టర్ కార్యాలయం చుట్టూ చెప్పులు అరిగేటట్టుగా తిరుగుతున్నప్పటికీ కూడా ఈ ప్రభుత్వం పట్టించుకున్నటువంటి ఒక దయనీయ పరిస్థితి ఉంది. కానీ ఎన్నికల్లో ప్రభుత్వమే ఇచ్చింది 60 గజాలు ఉండబడినటువంటి ప్రతి గుడిసెవాసికి పట్టాలు ఇస్తాం, ఇంద్రమ్మ ఇల్లు కట్టిస్తామని చెప్పి. కానీ ఇప్పుడు 20 నెలలు అధికారంలోకి వచ్చి కానీ ఎక్కడ కూడా ఏ గుడిసెవాసుల దగ్గరికి వెళ్ళి ఇంద్రమ్మ ఇల్లుకు ముగ్గుపోసినటువంటి పరిస్థితి లేదు. అక్కడ ఇంద్రమ్మ ఇల్లు కేటాయించినటువంటి పరిస్థితి లేదు. గతంలో బీఆర్ఎస్ పాలనలో అదే జరిగింది. డబుల్ బెడ్రూములు కట్టిస్తామని చెప్పారు, డబుల్ బెడ్రూములు కట్టారు. కానీ ఆ డబుల్ బెడ్రూమ్ల యొక్క పంపిణీ లేదు. కట్టినటువంటి ఇల్లు కూలిపోతూ ఉన్నాయి. నాసిరకమైనటువంటి ఇళ్ల నిర్మాణం చేశారు. కానీ ఇలా రేవంత్ రెడ్డి పరిపాలనలో కూడా అదే పరిస్థితి కొనసాగుతూ ఉన్నది. కాబట్టి ఆనాడు బీఆర్ఎస్ అయినా నేటి కాంగ్రెస్ ప్రభుత్వం అయినా పేద ప్రజల కోసం ఆలోచించాలని చెప్పి ఎంసీపీ పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది. పక్కా ఇండ్లు నిర్మాణం చేసి ఇందిరమ్మ ఇండ్లు కట్టి ఇవ్వాలని చెప్పి కూడా ఎంసీపీ పార్టీ ఈ ధర్నా ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడం జరుగుతూ ఉంది. గాదగొని రవి, ఎంసీపీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి.